Namaste. Bandari Usha Naveen, Chief Consultant Gynecologist in Brindavan Hospital, Nizamabad. ప్రస్తుత సమాజంలో మనకి జీవన శైలి అనేది చాలా ముఖ్యమైనది. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి నార్మల్ డెలివరీ అయితే బాగుండు అని ఆ యొక్క స్త్రీకి వారి యొక్క ఫ్యామిలీకి ఎంతో మందికి ఆశగా ఉంటుంది. బట్ దానికి మనకి ఆత్మస్థైర్యం, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ప్లస్ యోగా అనేది చాలా అవసరం. సో గర్భిణీ స్త్రీలలో యోగా మనకి నార్మల్ డెలివరీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని మనకి చక్కగా వివరించడానికి మన ముందు ఈరోజు ఉన్నారు. రమ గారు యోగాలో ఎంఎస్సిగా చేసి ఉన్నారు. అలాగే సర్టిఫైడ్ ఇన్ ప్రీనేటల్ యోగా ఎక్సర్సైజెస్. సో వారు ఈరోజు మనకి చాలా చక్కగా గర్భిణీ స్త్రీలు ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి డెలివరీ వరకు తన యొక్క 9 నెలల జర్నీలో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది చాలా చక్కగా వివరించడానికి ఈరోజు మీ ముందు ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు రమ. నేను సర్టిఫైడ్ ప్రీనేటల్ యోగా ట్రైనర్ని. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం ఎలాంటి ఆసనాలు డిజైన్ చేశాము, పర్టికులర్గా నార్మల్ డెలివరీకి కొన్ని ఆసనాలు డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి సెకండ్, థర్డ్ డెలివరీ అయ్యే టైం వరకు కూడా ఎలాంటి ఆసనాలు చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ప్రాణాయామాలు, ఇవన్నీ పర్టికులర్గా వాళ్ళ కోసము డిజైన్ చేయబడిన ఆసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్లో కొన్ని ఆసనాస్, సెకండ్ ట్రైమిస్టర్ కొన్ని ఆసనాస్, థర్డ్ కొన్ని చాలా తక్కువ ఆసనాలు నేర్చుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలాంటి ఆసనాలు, ఓన్లీ 2 ఆసనాస్, చాలా సింపుల్ ఆసనాలు, అందరూ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. వీడియో చూస్తూ ఎలా చేయాలి నేను ఆసన డెమో చేస్తూ దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను. మీకు ఎలా చేయాలి ఏంటి నిదానంగా చూస్తూ జాగ్రత్తగా. ఫస్ట్ మీరు యోగా స్టార్ట్ చేసే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు యోగా చేయాలి అని చెప్తేనే మీరు ఆసనాన్ని స్టార్ట్ చేయాలి. అది డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మీకు మీరే ఓన్గా అస్సలు ప్రాక్టీస్ చేయొద్దు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో 2 ఆసన. ఫస్ట్ ఆసన వృక్షాసన ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయబోయే ఆసనం ఇది బ్యాలెన్సింగ్ ఆసనం. చాలా నిదానంగా చేయాలి. ఫస్ట్ ఎడమ కాలు కింద ఉంచి మన కుడి కాలిని ఫోల్డ్ చేసి కుడి కాలి పాదం ఇలా ఎడమ మోకాలికి దగ్గరగా ఉంచాలి. 2 చేతులు ఇలా నమస్కార పోస్చర్లో ఉండాలి. నిదానంగా పైకి లేపగలిగితే చేతులు పైకి ఎత్తాలి. శ్వాస మామూలు శ్వాస. మన బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దీనితో హిప్ ఓపెన్ అవుతుంది, మన ఫెల్విక్ కూడా ఓపెన్ అవుతుంది. ఫెల్విక్ మజిల్ స్ట్రాంగ్ అవుతాయి దీంతో. ఇలా మనం ఎడమ కాలితో, కుడి కాలితో అవ్వగానే ఎడమ కాలితో. ఈ బ్యాలెన్సింగ్ ఆసన్ కాబట్టి చాలా మన కాన్సన్ట్రేషన్ లెవెల్తో పాటు మెయిన్ మనం ఇప్పుడు ఏది చేసినా ఎఫెక్ట్ అనేది మన బేబీ మీద పడుతుంది. పుట్టబోయే బిడ్డ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ పొట్టలో ఉన్నప్పటి నుంచే బేబీకి కూడా అలవాటు అయిపోతాయి. డైజెషన్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఇలా మనం ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే 5 కౌంట్స్ లేదా 6 కౌంట్స్ మనం ఎన్ని కౌంట్స్ చేయగలుగుతామో అన్ని కౌంట్స్ నిదానంగా ఇలానే ఉండి, ఇంకా చేయలేము అన్నప్పుడు మెల్లిగా మన ఇలా లెగ్ని సపోర్ట్ చేస్తూ నిదానంగా వెనక్కి వచ్చేసేయాలి. ఒకేసారి తీసేటప్పుడు మనం ఆసన స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నామో మళ్ళీ ఆసన నుంచి బ్యాక్ వస్తున్నప్పుడు కూడా నిదానంగా పోస్చర్ని బ్యాక్ తీసుకురావాలి. ఇందాక వృక్షాసన ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఒకవేళ మనకి బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపిస్తుంది, నేను చేయలేను అనుకుంటే చైర్ హెల్ప్తో ఎలా చేయాలో ఈజీగా నేర్చుకుందాం. ఇప్పుడు మన లెగ్ని ఇందాక ఆపోజిట్ లెఫ్ట్ లెగ్కి సపోర్ట్ చేసాం కదా, మన రైట్ లెగ్ ఇలా చైర్ పైన ఇలా లిఫ్ట్ చేసి చైర్ పైన మన పోస్చర్ అనేది పొజిషన్, లెగ్ పొజిషన్ అనేది ఇలా ఉండాలి. నీ అవుట్ సైడ్ రావాలి, కింద ఫుట్ హీల్ లోపలికి, టోస్ అవుట్ సైడ్ ఉండాలి. కింద లెగ్ స్టిఫ్గా స్ట్రైట్గా ఉంచాలి.
పామ్ జాయిన్ చేసి చెస్ట్ దగ్గర లేదా షోల్డర్కి ఈక్వల్గా పైకి రేసేయాలి. సేమ్ మనం కాలి దగ్గర పెడితే ఎంత బెనిఫిట్ ఉంటుందో మన చైర్ పైన సపోర్ట్ చేస్తూ కూడా అంతకన్నా ఎక్కువ బెనిఫిటే ఉంటుంది. మన బాడీ కూడా చాలా ఈజీ అవుతుంది. మనం ఎంత టైం అయినా హోల్డ్ చేయగలుగుతాం. ఇలా ఒక వైపు చేయగానే మళ్ళీ ఎడమ వైపు కూడా ఇలానే మన చైర్ సపోర్ట్తో చేయాలి. ఇందాక కుడివైపు ఎలా చేసామో సేమ్ ఇప్పుడు ఎడమ కాలు కూడా చైర్ హెల్ప్తో ఎలా చేయాలో నేర్చుకుందాం. కాలుని ఇలా పైకి లిఫ్ట్ చేసి మెల్లిగా ఇలా టర్న్ చేయాలి. నీ సైడ్కి ఉండాలి, ఇలా మన వెస్ట్ సైడ్ అవుట్ సైడ్ ఉండాలి. కింద ఫుట్ కూడా క్రాస్గా, హీల్ లోపలికి టోస్ అవుట్ సైడ్ ఉండాలి. పామ్ జాయిన్ చేసి మన చెస్ట్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే మన రెస్పిరేటింగ్ సిస్టమ్ కూడా యాక్టివ్ అవుతుంది. బ్యాక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హిప్ ఓపెన్ అవుతుంది. చూడండి, కాలు ఇలా సైడ్కి పెట్టడం ద్వారా హిప్ ఓపెన్ అవుతుంది, పెల్విక్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. రెండవ ఆసనం సేతు బంధాసనం ఎలా చేయాలో నేర్చుకుందాం. మొదటగా వజ్రాసనంలోంచి శవాసనంలోకి రావాలి. ఇలా నిదానంగా రెండు కాళ్ళు ఓపెన్ చేసి సైడ్ నుంచి తిరిగి స్లోగా వన్ సైడ్ నుంచి. ఇప్పుడు మనం శవాసనం అంటే నార్మల్గా మనం బెడ్ టైంలో పడుకునేటప్పుడు కానీ మళ్ళీ లేసే టైంలో సైడ్ నుంచి తిరిగి పడుకోవడం, సైడ్ నుంచి తిరిగి లేవడం చేయాలి. ఇలా స్ట్రైట్గా లేవడం అలా చేయొద్దు ప్రెగ్నెన్సీ టైంలో. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఇలా మన పాదాలు హిప్స్కి దగ్గరగా ఉండాలి. రైట్ ఫుట్ రైట్ హిప్కి దగ్గరగా ఉండాలి, లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్. బ్యాక్ ఎంత వీలైతే అంత హిప్కి దగ్గరగా తీసుకోవాలి, కొంచెం అవుట్ సైడ్ ఉండాలి ఇలా ప్యారలర్గా మన హిప్ కన్నా. రెండు చేతులు ఇలా యాంకిల్ దగ్గర హోల్డ్ చేయగలిగితే యాంకిల్ దగ్గర హోల్డ్ చేయాలి. రైట్ హ్యాండ్ రైట్ యాంకిల్ దగ్గర, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్. ఒకవేళ మనకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ వరకు తీసుకోలేకపోతున్నాము అంటే మన చేతులను ఇలా రివర్స్లో మన పామ్ ఫ్లోర్ పైన టచ్ చేసి ఉంచాలి ఫుట్కి దగ్గరగా. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నిదానంగా మన నడుంని ఫ్లోర్ నుంచి మోకాళ్ళకి ఈక్వల్గా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. లిఫ్ట్ చేసినప్పుడు మన థాయ్, హిప్, స్పైన్, షోల్డర్ వరకు లిఫ్ట్ అవుతుంది. స్పైన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పెల్విక్ స్ట్రాంగ్ అవుతుంది, హిప్, థాయ్, మన లెగ్స్ పైన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, షోల్డర్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకొకటి మెయిన్ థైరాయిడ్ గ్లాండ్ చాలా యాక్టివ్ అవుతుంది దీంతో. చూడండి, చిన్న ఇక్కడ కాలర్ బోన్కి దగ్గరగా వచ్చేసింది. ఇది జలాంధర్ బంధం. ఈ పోస్చర్ జలాంధర్ బంధం అయిపోతుంది ఇలా కాలర్ బోన్కి దగ్గరగా రావడం ద్వారా. చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒకవేళ మనకి థైరాయిడ్ వచ్చినా కూడా అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు, లేదా ముందుగానే రాకుండా మనం ఈ ఆసన ప్రాక్టీస్ చేస్తూ రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఇలా మనం 5 to 6 కౌంట్స్ వరకు మనం ఎంత టైం ఉండగలుగుతామో ఆసనాలు అలా ఉన్న తర్వాత నిదానంగా శ్వాస వదులుతూ కిందికి వచ్చేసేయాలి. శవాసన్. ఒక ఆసన కంప్లీట్ అవగానే వెంటనే గబాలన పైకి లేవడం, వేరే అలా ఏం చేయొద్దు, రిలాక్స్ అయిపోవాలి. ఒక ఆసన పోస్చర్ కంప్లీట్ అవగానే చాలా ఇంపార్టెంట్. మనం ఆసన చేయడం ఎంత ఇంపార్టెంటో ఆసన తర్వాత కూడా మళ్ళీ కాసేపు ఒక 5 seconds అన్నా రెస్ట్ చేయడం మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లేచేటప్పుడు నిదానంగా సైడ్కి తిరిగి లేవాలి. సో ఇప్పటి వరకు మన రమ గారు ప్రెగ్నెన్సీలో ఏ విధంగా ఆ యోగా అనేది చేయాలి అనేది వివిధ ఆసనాలు చెప్పారు. ఇది అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. కాకపోతే యోగా స్టార్ట్ చేసే ముందు మీరు కంపల్సరీ వారి యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదించి యోగా చేయొచ్చా లేదా అని కనుక్కొని కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈ ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. యోగా అందరికీ అవసరమే, అందరికీ మంచిదే. కానీ ప్రతి గర్భిణీ స్త్రీ యోగా చేయాలా లేదా అనేది మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే
మంచిది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎన్నో ఆసనాలు, వాటి యొక్క ఉపయోగాలు గర్భం దాల్చిన స్త్రీలకి, గర్భిణీ స్త్రీలకి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది తెలుసుకుందాం. సెలవు.